జల్లి సాఫ్ట్వేర్ జాబ్ కొడదామనుకుంటురా? అయితే వీక్యూబ్‌లో ట్రైనింగ్ తీసుకొని మంచి జాబ్ కొట్టేయుర్రి. కమిటీల నిర్మాణంలో, పార్టీని బలోపేతం చేయడంలో, సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో, సంక్షేమ పథకాలు అందని ప్రజలకు ఆ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ తరఫున ప్రభుత్వంతో సమన్వయం చేయడంలో మీరందరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రాబోయే స్థానిక సంస్థలలో నాయకుల ఎన్నికలు అయిపోయినాయి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి. కార్యకర్తల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారో, కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులుగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు. అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి. అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. పార్టీ బలోపేతమైతే రెండవసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. రెండవసారి అధికారంలోకి రావడం మీ చేతుల్లోనే ఉంది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులందరికీ, 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2023 నుంచి 2033 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది. ఈరోజు ఎవరెవరైతే పార్టీ కోసం పనిచేస్తారో ఈ 10 సంవత్సరాలలో మిమ్మల్ని కాపాడుకున్న బాధ్యత పార్టీ తీసుకుంటుంది. మీనాక్షి నటరాజన్ గారు తీసుకుంటారు. ఈరోజు పార్టీకి ఆ తర్వాత తరం మీరు తెచ్చుకోవాలి. నేను 10 ఏళ్ళ అధికారాన్ని నడిపించే వరకు నేను బాధ్యత తీసుకుంటా. ఆ తర్వాత అధికారంలోకి తీసుకొచ్చి నడిపించాల్సిన బాధ్యత మీరందరూ తీసుకోవాలి. ఈరోజు మిత్రులారా, పార్టీ నిర్మాణంలో కీలక భాగస్వామ్యం తీసుకోండి. పార్టీని నిర్మించడంలో ముందు ఉండండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో సంక్షేమ పథకాలు కావచ్చు, ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కావచ్చు, లేకపోతే ఆడబిడ్డలకు రుణమాఫీ 0% వడ్డీ కావచ్చు. ఈరోజు నిరుద్యోగ యువకులకు సంబంధించి దేశంలోనే మొదటి సంవత్సరంలో 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే అది తెలంగాణ రాష్ట్రం. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే సాధ్యమైంది. 10 సంవత్సరాలు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలే. ఆనాడు నోటిఫికేషన్లు ఇస్తే పరీక్షలు లేవు, పరీక్షలు పెట్టే ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలు అమ్ముకునే పరిస్థితి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే అదొక దళారుల అడ్డగా మార్చింది. కానీ మనం వచ్చిన తర్వాత వీటన్నిటిని ప్రక్షాళన చేసి 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యకు సంబంధించి టీచర్ల బదిలీలు 10 ఏళ్ళు చేయలే, 16 సంవత్సరాలు ప్రమోషన్లు ఇవ్వలే. మనం అధికారంలోకి వచ్చిన ఎంబడే 35,000 మంది టీచర్లను బదిలీ చేసినాం, 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం, 11,000 మంది టీచర్లను నూతన నియామకాలు చేపట్టి విద్య మీద ఫోకస్ పెట్టి పేదవాడికి విద్యను అందించాలి, ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. సంక్షేమానికి సంబంధించి కూడా కాస్మెటిక్ ఛార్జెస్ మనం వచ్చిన తర్వాత 200% పెంచిన విద్యార్థులకు, డైట్ ఛార్జెస్ 40% పెంచినాం. రైతు రుణమాఫీ గురించి, రైతు భరోసా గురించి భట్టి గారు చెప్పిండ్రు. ఒక్క మాటలో చెప్పాలంటే 18 నెలల్లో రైతులకు 1,04,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం దేశంలోనే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం. ఇట్లా విద్యకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా ప్రతి విషయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా నిలబడి ముందుకు వెళ్తుంది. కులగణానికి సంబంధించి 100 సంవత్సరాల కళ ఎవరు కూడా ధైర్యం చేయలేదు. ఈనాడు సోషో ఎకనామిక్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, కాస్ట్ అండ్ పొలిటికల్ సర్వేను దేశంలోనే గొప్పగా నిర్వహించి లెక్కలు తేల్చి ఈరోజు మోడీ ప్రభుత్వానికి సవాలు విసిరినాం. ఇవాళ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో తెలంగాణ మోడల్లో కులగణన చెయ్యాలని పోరాటం మొదలుపెట్టి మనం జంతర్ మంతర్లో ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవాళ జనగణనలో కులగణన చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిన పరిస్థితి ఈరోజు మనం కల్పించినాం. అదేవిధంగా మాదిగ ఉపకులాల వర్గీకరణ మీకు తెలుసు. 30-35 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారు వాళ్ళు. ఎంతోమంది అందులో ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి అలాంటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి ఈరోజు ఎస్సీ ఉపకులాల వర్గీకరణను దేశానికి ఆదర్శంగా ఉండేటట్టు
ఈరోజు తెలంగాణ ప్రభుత్వము నిర్వహించి ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం. అందుకే మిత్రులారా, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, రైతులు కావచ్చు, అదేవిధంగా మహిళలు కావచ్చు, ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు కావచ్చు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ కావచ్చు, ఈరోజు దేశానికే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలబెట్టాలని అహర్నిశలు మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం నడిపించే సమయంలో కొంత ప్రభుత్వ నిర్వహణలో మేము కొంత సమయం ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు. అందుకే ఈరోజు మీ అందరి మీద బాధ్యత ఉన్నది, ముఖ్యంగా అధ్యక్షుడి మీద బాధ్యత ఉన్నది. పార్టీ నిర్వహణలో మీరందరూ క్రియాశీలక పాత్ర పోషించాలి. ఇవాళ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని నిర్మించాలి. ఈరోజు ఈ దేశానికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండాలి. ఈ బాధ్యత మీరందరూ నిర్వహిస్తారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా సూచన ఒక్కటే, ఇవాళ చాలామంది ఇక్కడ జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు, రాష్ట్ర స్థాయిలో బాధ్యత వహించిన వాళ్ళు ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు అయింది. రేపు భవిష్యత్తులో కూడా పార్టీ పదవే కదా అని చిన్న చూపు చూడకండి. ఈ పార్టీ పదవే మిమ్మల్ని పెద్ద నాయకులుగా తీర్చిదిద్దుతుంది, గొప్ప అవకాశాలను అందిస్తుంది. పార్టీ పదవిని చిన్న చూపు చూసిన, పార్టీ ఇచ్చిన పదవిని నిర్లక్ష్యంతో నిర్వహించిన అది తీరని నష్టం మనకే తెచ్చిపెడుతుంది. మనం చేసే కష్టం మనం ఎదగడానికి ఉపయోగపడుతుంది. మనం చేసే పని 10 మందికి ప్రయోజనం చేకూరుతుంది. అందుకే ఈరోజు మీ పదవులు వచ్చిన వాళ్ళందరికీ వచ్చే ప్రభుత్వంలో 2029లో రెండోసారి ఏర్పడబోయే ప్రభుత్వంలో ఈరోజు పార్టీ పదవులు ఉన్న వాళ్ళకి చాలామందికి అవకాశాలు వస్తాయి. డీలిమిటేషన్ జరగబోతుంది, సీట్లు పెరగబోతున్నాయి, మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి, మా ఆడబిడ్డల అవకాశాలు పెరగబోతున్నాయి, జమిలీ ఎలక్షన్లు కూడా తెస్తామని చెప్తున్నారు. ఇవన్నీ రాజకీయ అవకాశాలను పెంచుతాయి. మరి ఆ సమయానికి మీరు రెడీగా ఉండాలి. మీరు సమయం వచ్చినప్పుడు మీరు సిద్ధంగా లేకపోతే బట్టలు డ్రై క్లీన్లో ఉన్న ఇస్త్రీ బట్టలు తెచ్చుకుంటామని అటే పోయినంటే బీఫామ్ మీ దగ్గరికి రాదు. మీరు ప్రజల దగ్గర ఉండండి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కాండి. తప్పకుండా ఈ పార్టీ, ఈ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంది. మీరందరూ కూడా మాతో నడవాలి. ఇంతకుముందు పిఎస్సిలో మహేష్ గౌడ్ గారు ఒక మాట చెప్పింది, ఈ 18 నెలల పరిపాలన ఒక గోల్డెన్ పీరియడ్ అని. ఈ గోల్డెన్ పీరియడ్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. పనిలో మేము నిమగ్నమైనం. ప్రసార సాధనాలు మనకు కొన్ని సహకరిస్తే, కొన్ని సహకరించవు. కానీ ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా మీరే పని చేయాలి. గ్రామాలలో ప్రభుత్వం చేస్తున్న పనులను చర్చకు పెట్టండి. 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనను, 18 నెలల మన పరిపాలనను అంచనా వేయమనుంది. మీరు సవాల్ చేయండి సూటిగా, మీరు లెక్కలు తీసుకోండి, లెక్కలతో మనం జవాబిద్దాం. ఏ విషయంలో అయినా సరే, విద్య కానీ, వైద్యం కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, లేకపోతే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కానీ, మహిళలకు 0% వడ్డీ కానీ, ఏ విషయమైనా సరే 10 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేసిండ్రు, 18 నెలల్లో మనమేం చేసినామో లెక్కలు చెప్పి ప్రజల్ని ఒప్పించి రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణంని ముందుకు తీసుకువెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మరొక్కసారి నూతనంగా బాధ్యతలు చేపట్టిన వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు మిత్రులారా.